ఇప్పుడా ఏం చేస్తాను, ముగ్గురు కొడుకులు కాసినాను, అవులు చూడలేదు, వెతలేదు, నా బతుకెళ్ళకి వచ్చేసింది. ఏడు చేయమంతాము. ఇప్పుడు ఏం చేస్తున్నావు? దేవుడిలో గుడిలో పని చేస్తున్నాను, పైసలు ఇస్తే తింటాను. పేరేమిటి? పార్వతమ్మ. ముగ్గురు ఆడపిల్లల మగపిల్లలు ముగ్గురు. పెళ్ళిళ్ళు అయ్యాయా? పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పిల్లలు అందరూ ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసినారు. మీ పెనిమిటి మీ ఆయన? మా ఆయన చెల్లిపోయినాడు. అయ్యో, మా ఆయన చెల్లిపోయి 6 సంవత్సరాలు అయిపోయింది. అక్కడే శ్రీముఖలింగంలోనే ఉంటున్నారు అప్పటి నుంచి? ఇక్కడే ఉన్నాం. సొంత ఇల్లు ఉందా? సొంత ఇల్లు లేదు, అద్దె కొన్నాం. 1500 అద్దె. 1500 అద్దె బాబు. కడతారు మరి అద్దె? అలా పెన్షన్ డబ్బులు, పెన్షన్ ఇస్తున్నారు కదా, 4000 అవి కడతాను. అద్దె, కరెంటు బిల్లు, ఆ బాబు ఇచ్చిన జీతం తింటాను. వండుకుంటాను. ఇక్కడే ఉంటారా? ఇక్కడ ఉంటాను. గుళ్ళోనే రాత్రిలో ఉండను. రాత్రి ఇంటికి వెళ్ళిపోతారా? ఇల్లు ఎక్కడ? అల్లా ఈదిలో ఉంది. అంటే ముఖలింగం దగ్గరేనా? శ్రీముఖలింగం దగ్గరేనా? ముగ్గురు కొడుకుల్లో ఒక కొడుకు రూపాయి పావులు ఇస్తే తింటాను. ఒక కొడుకు చనిపోయినాడా? చిన్న కొడుకు చనిపోయినాడు మొన్న. 4 మాసాలు అవుతాయి. ఎలాగా? ఈ జబ్బు వెళ్ళిపోయింది, గుండె జబ్బు. అయ్యో, ఎన్నేళ్ళు ఉంటాయి మీ చిన్న కొడుక్కి? ఇప్పుడు 2 పిల్లలు, పాప బాబు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? అదో పిల్లలు స్కూల్లో చదువుకు వెళ్ళినారు. మరి మీ కోడలు? వాళ్ళు అలా కొట్టు పెట్టుకోండి, దుకాణం పెట్టుకోండి. వాళ్ళే కష్టాల్లో ఉన్నారు, గొప్ప కష్టాల్లో ఉన్నారు. వాళ్ళు పాప మారు బలా బతుకుతారో ఆ భగవంతుడు ఎలా చూపిస్తుందో దారి. వాళ్ళకి ఏటి లేవు, ఆస్తి లేదు, ఇల్లు లేదు, ఆకలి లేదు, అలాగ ఉన్నారు. పడిలాగా ఉన్నది. ఎంత పిల్లడు ఒకడు, ఒక పిల్ల, అంత పిల్ల, ఒక పిల్ల అంతది. వాళ్ళకి 2 వదిలేసినాడు, నాకు వదిలేసినాడు, వెళ్ళిపోయినాడు కొడుకు. రోజంతా ఇక్కడే ఉంటారా? పొద్దుల్లో ఉంటాను. ఎవరో వచ్చిన బతికి రూపాయి అందిస్తే ఆ బాబుతోనే సరిగా పంతులు బాబు. ఆయన అన్నం ఇక్కడ పెడతారా మీకు? అన్నం ఒక రోజు పెడతాడు, పంతులు బాబు వేస్తాడు. ఒక ఎంత సాయంత్రం ఇస్తాడు. మొత్తానికి దేవుడి సేవ చేసుకుంటున్నారు. దేవుడి సేవ చేస్తాను. తలారి వచ్చి తుడుస్తాను, కల్లాపేస్తాను, ముగ్గేస్తాను, ఇవన్నీ తుడుస్తాను. నేను ఇప్పుడు ఇదంతా నాదే తొండం. ఈ అంత జాగా సూట్ ఉందో అంత తుడుస్తాను. కష్టము అది చేస్తాను. అది ఆ గుడి చేస్తాను. అది ఆ గుడి, చిన్న గుడి అది చేస్తాను. వెళ్ళదు ఆ గుడి, చిన్న గుడి. గవర్నమెంట్ పెంచుతున్నారు బాబు. పెన్సిల్ వల్ల అలా బతుకుతాను. పెన్సిల్ వల్ల నర్సింహస్వామి వల్ల ఒంట్లో ఆరోగ్యం బాగోదు. షుగరా, బీపీ. నాకు షుగరా, బీపీ, కడుపులో మంట, ఈ 3 రకాలు ఉన్నాయి. పని చేయలేకపోతాను. పని చేయకపోతే కడుపు జరగదు. అయ్యా, అదే వచ్చింది. కడుపు జరగదు, పని చేయకపోతే కడుపు జరగదు. వాళ్ళు కోగని పెట్టి కోసేస్తారు. కొడుకు వెళ్ళిపోయినాడు, మంచిగా పెంచినాడు, ఉంచాడు, వెళ్ళిపోయినాడు. చూసాడు నాకు ఏదో రుసే పసి తినేదాన్ని. అలాంటి కొడుకు వెళ్ళిపోతే మరి నాకు ఏడు బాగుంటుంది బాబు. బాధపడుతున్నాను నేను. టెన్షన్ పడుతున్నాను. మేమందరం ఉన్నాం కదా. నేను వస్తా 10 రోజులు, 15 రోజుల్లో వస్తాను. మాది అంత మందిరం వచ్చేటట్టు. మీ పేరేమిటి? ఏం చేస్తున్నారు? ఊళ్ళోనా? ఎంతమంది పిల్లలు? ముగ్గురు. ఏం ముగ్గురు మగపిల్లలా? ముగ్గురు మగపిల్లలే. ముగ్గురు. మీరెక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటాను. వాళ్ళు చూసుకోరా? పిల్లలు చూసుకోరా? పిల్లలు చూడడం లేదు. చూడడం కదా, అదేంటి? పెంచడం లేదు నాకు. నీకు పెంచడం లేదా? ఇదేంటి మరి? చెట్టు కొడుకులు ఉన్నారు కదా, ఇబ్బంది అయితే ఏంటి ఇబ్బంది? ఎవరు పెంచడం చూడడం లేదు బాబు.